ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చర్చ ఏంటంటే మీది ఏ కులం, దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుందండి. మీది ఏ కులం, మీది ఏ కులం అయితే రాజకీయాలకు పనికొస్తారో రారో డిసైడ్ చేసేస్తారు. మీ కులం బట్టే మీకు రాజకీయాల్లో పనికొస్తారా పనికిరారా డిసైడ్ చేసేస్తారు. మీ కులం బట్టే ఎవరి మీదైనా పోస్ట్ పెట్టాలంటే మీది ఏ కులమో చూసుకుని చెక్ చేసుకుని మీరు ఆ పోస్ట్ పెట్టిందని కన్ఫర్మ్ చేసుకుంటారు. నిజమండి, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా జరుగుతున్న చర్చ ఇప్పుడు ఇదే ప్రధానమైన హాట్ టాపిక్ అని చెప్పాలా. కాబట్టి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్లేనా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్డి కులస్తులేనా? క్లియర్గా అర్థమైందన్నమాట. కాదు ఎక్కువగా లేదు వేరే వేరే కులాలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీ కులం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే అసెంబ్లీలో చాలా ఒక సంఘటన అయితే జరిగింది, దాని మీద ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. హోంమంత్రి అనిత గారు ఎవరైతే ఉన్నారో ఆ హోమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చిన ఒక విషయం ఏంటంటే కులం మీద డిస్కషన్ అయితే జరిగింది. కాబట్టి అంటే మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీలో ఉన్నది ఎక్కువ మంది రెడ్లే. తర్వాత జగన్ గారి వైపు నుండి జగన్ గారికి సపోర్టర్గా పోస్టులు పెట్టి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడైనా సరే పోస్టులు పెట్టేది వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా రెడ్లే అని ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ 1,00,000 మంది ఉన్నారంటే ఈ సబ్స్క్రైబర్లు అందరిలో కూడా నేను కూడా తెలుసుకోవాలనుకున్నా, మీరు ఏ కులం, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? తప్పేం లేదు దీంట్లో. మీరు ఏ కులం, ఎవరిని సపోర్ట్ చేస్తారు? అంటే జగన్ గారు అంటే రెడ్లే సపోర్ట్ చేస్తారంటగా, జగన్ గారిని సపోర్ట్ చేసేది రెడ్లేనంటగా, జగన్ గారి సపోర్ట్గా ఏంటి పోస్టులు పెట్టేది రెడ్లేనంటగా, ఇంకా వేరే కులస్తులు ఎవరో పెట్టరంటగా. కాబట్టి ఇలాంటి సంఘటన జరిగింది. దీని మీద రాష్ట్రం మొత్తం కూడా తీవ్రంగా చర్చించుకుంటారు. కాబట్టి ఫస్ట్ నా రిక్వెస్ట్ ఉంది, మీరు కామెంట్ చేయండి, మీరు ఏ కులం, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది తెలియాలా, 2 రాష్ట్ర ప్రజలకి తెలియాలంటే కనుక మీరు బలంగా కామెంట్ చేయండి. ఫస్ట్ బలంగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి ఈ రోజున. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక వర్గానికి సంబంధించింది కాదు. జగన్ గారు రెడ్లు అయితే అయ్యి ఉండొచ్చు అబ్బా. కాబట్టి జగన్ గారు సపోర్ట్ చేసి వాళ్ళందరూ రెడ్లు అయ్యి ఉండాలని ఎక్కడ రాసింది? రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులస్తులు అయ్యి ఉండొచ్చు, చౌదరులే. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తారని కూడా పొరపాటే కదా. కానీ ఇప్పుడు తెలిపోవాలి వాళ్ళు మనకు ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ కులం, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు. ఏం జరిగింది అసెంబ్లీలో సంఘటన అంటే కనుక హోంమంత్రి అనిత గారు నిలబడి కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు పోస్టులు పెడుతున్నారు. చాలా మంది పెడుతున్నారు, నిజమే. కొంతమంది తప్పుడు పోస్టులు పెడుతున్నారు, కొంతమంది, అందరూ కాదు ఉండవు, కొంతమంది ఉంటే ఉండొచ్చు కాక. కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాలి. దాంట్లో ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేయాలి. ఎందుకంటే ఏదైతే అబ్యూజ్డ్ వర్డ్స్ వాడతారో, అసభ్య పదజాలం వాడతారో, ఏంటి హద్దులు దాటి మాట్లాడతారో అలాంటి వాళ్ళని తప్పులేదు, ఖచ్చితంగా మీరు పనిష్ చేయాల్సిందే. ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే. ఏంటి తప్పుడు కోతలు కూర్చే వాళ్ళ మీద, తప్పుడు రాతలు రాసే వాళ్ళ మీద, తప్పుడు పోస్టులు చేసే వాళ్ళ మీద మీరు పెట్టడం తప్పలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అనిత గారు చేసింది ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు సభలో అసెంబ్లీలో ఏంటి కొంతమంది పేర్లు అయితే చదవడం జరిగింది. ఆంధ్ర పాడ్కాస్టర్ చాలా మందికి తెలుసు అనుకుంటా, ఆయన విజయ్ కేసరి, ఆయన చేస్తూ ఉంటాడు. ఏంటి ఆయన చేసే వీడియోల్లో ఎక్కువగా కాబట్టి అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీడియోలా ఉంటాయి. కాబట్టి అందు గురించి ఆయన పేరు తీసుకురావడం జరిగింది. ఈయన పేరు అధ్యక్ష విజయ్ కేసరి అని హ్యాండిల్లో పెట్టుకుంటారు. అసలు పూర్తి పేరు ఏంటంటే విజయ్ కేసరి రెడ్డి ఏదో ఉంది రెడ్డిలో. కానీ రెడ్డి అని ఎక్కడ చెప్పుకోడు అధ్యక్ష, విజయ్ కేసరి అని మాత్రమే చెప్పుకుంటాడు అన్నాడు. వాస్తవంగా ఆయన హ్యాండిల్ చూస్తే విజయ్ కేసరి అని ఉంటుంది, తర్వాత రెడ్డి అనేది లేదు. మరి ఎందుకో ఆయనకి ఇష్టమో లేకపోతే ఇష్టం లేక పెట్టుకుని ఇది పెట్టిన తెలియదు. ఇది ఓకే ఇక్కడ వరకు. తర్వాత ఇంకో మాట చెప్పుకొచ్చారు, చలపతి రెడ్డి, ఇంకొక అబ్బాయి పేరు చెప్పుకొచ్చారు. ఎవరంటే చలపతి రెడ్డి అధ్యక్ష, ఈయన ఏంటి చలపతి చౌదరి అని పెట్టుకున్నాడు, చౌదరి కాదు ఈయన రెడ్డే అని ఆవిడ చెప్పడం జరిగింది. మరి రాంగ్ ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ హోమ్ మినిస్టర్ గారికి వాస్తవంగా అయితే అతను రెడ్లు కాదంట, చౌదరిలేనంట. కాబట్టి ఆ అబ్బాయి ఒక వీడియో కూడా పెట్టాడు ఆయన. ఏమంటే దీని మీద ఒక వార్త కూడా వచ్చింది ఇవాళ. దాంట్లో రాజకీయ లబ్ధి కోసం హోంమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడినట్టు, కమ్మ కులానికి చెందిన చలపతిని పట్టుకుని రెడ్డి అంటూ కులం మార్చి పోస్టులు పెడుతున్నారంటూ దుష్ప్రచారం,
తాను కమ్మ కులస్తుడనేనని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చలపతి. ఈయన ఏం చేశాడు, ఎప్పుడైతే హోంమంత్రి గారు ఇలా చెప్పారో ఏమని, అతను రెడ్ల అధ్యక్ష రెడ్ అయ్యుండి చౌదరిని పెట్టుకున్నాడో అని ఎప్పుడైతే అన్నారో హోమ్ మినిస్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళడం, ఆ అబ్బాయి రియాక్ట్ అయ్యి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను రెడ్లు కాదు, మేము ప్యూర్ ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చౌదరులమే, కమ్మ కులస్తుడినే, కాబట్టి ఇదిగోండి నా ఆధార్ కార్డు, ఇదిగోండి నా క్యాస్ట్ సర్టిఫికెట్ అని విత్ ప్రూఫ్లతో సహా విత్ ఎవిడెన్స్ తోటి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నిజంగా ఆ వీడియో విభత్సంగా వైరల్ అయిందని చెప్పాలి. అంటే కమ్మ కులస్తుడిని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయకూడదా అని అతను మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి కులం మార్చి పోస్టులు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో యలపతి చౌదరి అనే ఐడి పేరుతోటి వచ్చిన పోస్టును ఉదాహరిస్తూ అసెంబ్లీ సాక్షిగా శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. కులాలు మార్చి పోస్టులు పెడుతున్నారంటూ అసెంబ్లీలో విమర్శించిన అనితకు గుర్రం చలపతి చౌదరి అనే వ్యక్తి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తనను రెడ్డి అంటూ హోంమంత్రి అనిత దేవాలయం వంటి అసెంబ్లీలో తన కులాన్ని మార్చి చెప్పడం దురదృష్టకరమని మండిపడ్డారు. హోంమంత్రి తీరుతో తన కులాన్ని ఇలా బహిరంగంగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలంలోని మేడపి గ్రామానికి చెందిన నేను చదువుకోవడానికి యూకే వెళ్ళి ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డాను. నేను కమ్మ కులానికి చెందిన వాడినని ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. నేను వైఎస్ జగన్ అభిమానినని, నేను కమ్మ కులస్తుడనైనంత మాత్రాన వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వకూడదా? జగన్కు అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు నా కులాన్ని మార్చేస్తారా? హోంమంత్రి ఇటువంటి అసత్య వ్యాఖ్యలు చేయడం, దానిని స్పీకర్ సమర్థించడం బాధాకరం. కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కుల రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది అని హితవు పలికాడు. చలపతి చౌదరి తండ్రి బాబురావు చౌదరి మాట్లాడుతూ అసెంబ్లీలో కుల ప్రస్తావన ఎందుకు వచ్చిందో తమకు అర్థం కావడం లేదన్నారు. కనీసం విచారించకుండానే కులాన్ని మార్చి చెబుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం, చౌదరులందరూ టీడీపీ వారే అనుకోవడం తగదన్నారు. ఇదండి జరిగింది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అతను కమ్మ కులస్తుడే కానీ రెడ్డి అని చెప్పడం జరిగింది అనమాట. అంటే నాకు తెలియకూడదనే ఈ కమ్మ రెడ్డి ఏంటి తెలియకూడతాను అంటే పోస్టు పెట్టడానికి కూడా కులం కావాలా, అంటే ప్రశ్నించడానికి కూడా కులం కావాలా, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఏదో ఉదాహరణ చెప్పినట్టు, నువ్వే క్యాస్ట్ బీసీనా, నువ్వు పక్కెళ్ళిపో, నువ్వే క్యాస్ట్ క్రిస్టియనా, నువ్వు పక్కెళ్ళిపో, నువ్వే క్యాస్ట్ ముస్లిమా, నువ్వు ఈ పక్కెళ్ళిపో, ఏంటి నువ్వే క్యాస్ట్ మాలాబాదిగా అసలు పని చేసి పక్కెళ్ళిపో, ఇలా మాట్లాడినట్టు. అంటే రెడ్లు ఓకే, కమ్మ ఓకే, ఇంతేనా? అంటే పోస్ట్ పెట్టడానికి వాళ్ళే, లేదు రాజకీయం చేయడానికి వాళ్ళే, ఇక దేనికైనా వాళ్ళేనా అని నా అభిప్రాయం ఖచ్చితంగా. కాబట్టి ఏదేమైనా కులాల మాదిరిగా కులాల మీద రాజకీయం అంటే సమంజసం కాదేమో. పైగా అందుకనే మా అబ్బాయి అసెంబ్లీ ఒక దేవాలయంగా కొలిచాడు. అప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీలో కుల ప్రస్తావన ఎందుకు, నా కులం గురించి ప్రస్తావన ఎందుకు అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మొత్తానికి ఎలాగైందండి, ఇలా అయితే జరుగుతుందండి. కాబట్టి సోషల్ మీడియా అరెస్టులు జరగడం అయితే జరుగుతున్నాయి వాస్తవంగా అయితే కనుక. కాబట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు అందరూ కూడా ఒకటి, జగన్ గారికి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు అందరూ కూడా రెండు, జగన్ గారి సైడ్ తీసుకుని పోస్టులు పెట్టే వాళ్ళు అందరూ కూడా మూడు. రెడ్లే ఉంటారా? ఇంక వేరే కులాలు ఉండరండి? జగన్ గారికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు వేరే కులాలే లేరా? జగన్ గారికి ఓడిపోయినా సరే 40% ఓట్ షేరింగ్ వచ్చింది చూసారు, ఆ 40% ఓట్ షేరింగ్ లో కూడా రెడ్లే ఉన్నారా? మీరే చెప్పాలి సబ్స్క్రైబర్లు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ కులం ఏంటి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.